హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే పొద్దున్నే లేచేసిన. టైం వచ్చేసి 4:05 ఏమవుతుంది. రోజు ఎండ కొడుతుంది కదా, ఈరోజు కొంచెం పొద్దున్న పోదామని చెప్పేసి నిన్నైతే ఎండలో పని చేసినాం. ఈరోజు కొంచెం పొద్దున్న పోదామని చెప్పేసి పొద్దున్నైతే లేచిన వంట చేస్తా. చాలాసేపు అయింది లేచి, 4కి లేచిన. ఇప్పుడైతే 4:05 అవుతుంది. కనిపిస్తుంది 4:42 అవుతుంది. చూద్దాం. నేను నైట్ వంట చేయలేదు, ఓన్లీ అన్నం అయితే వండినా అని ఎవరేం తినలేదు. ఎందుకంటే ఎండకు పని చేసి ఉన్నాం కాబట్టి తినాలనిపించలేదు. ఇలా పప్పు ఉండే, మా సార్ అయితే ఒక్కడే తిన్నాడు. ఇదైతే ఫస్ట్ గ్యాస్ క్లీన్ చేసుకుంటా. నేనైతే బియ్యం కడుగుతున్నా. ఫస్ట్ అయితే వంట చేయాలి ఈరోజు అయితే అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట చేసినాం అనుకో, ఏం పని చేసినా అయిపోయినా ఫస్ట్ అయితే పనికి వెళ్ళచ్చు. ఫస్ట్ వంట చేసుకుంటే ఇక్కడైతే నేను బియ్యం కడిగి పెట్టేసుకుంటాను. మా ఇంట్లో ఈరోజు ఏం కూరగాయలు అనిపిస్తుంది. కొన్ని వట్టి చేపలు ఉన్నాయి. పిల్లలు లేరు కదా, నేను ఎక్కువ వంట చేస్తలేను, కొంచెమే వంట కాబట్టి ఎక్కువ కూరగాయలు తెస్తలేను. ఈరోజు అయితే అప్పుడెప్పుడో తీసుకునే ఉన్నాయి కొన్ని వట్టి చేపలు. ఈరోజు అయితే ఇదే కర్రీ. నేను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కోసిన తర్వాత మళ్ళీ కర్రీ వీడియోస్ అయితే పెడతా. నేనైతే చేపలు వేయించుకుంటున్నా. సిద్ధు లేచిండు ఆ రూమ్లో. సిద్ధు 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 లేచినావా? లేచినావా? మిర్చి ఉల్లిగడ్డలన్నీ ఒక్కసారి వేసేస్తున్నాం. అది కొంచెం ఉడికితే వాటికి కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి. అవి ఉడకంతే లోపు నేనైతే తలకాయలు తీసేస్తాను. చేపల తలకాయలు అయితే వేస్తున్నాను.
పొద్దున్న లేస్తే ఏం పని ఉంటుంది అనుకుంటాం కానీ వంట ఇంట్లో పని అది ఇది చూసేసరికి రోజు టైం గడిచిపోతుంది. రోజు ఒక పని. ఈరోజు ఏం పని లేదు అని అనుకోవద్దు, రోజు ఒక పని ఉంటుంది. ఇది చేపలు కడుక్కుంటుంది. చేపలు వేయించిన తర్వాత కడుక్కోవాలి. కడుక్కుంటే ఇదంతా పోతుంది. కడగండి ఎప్పుడు కాదు. ఉప్పు, అన్నం పొంగుతుంది కొంచెం, అన్నం వేయాలి, పేస్ట్, పసుపు, ఇక్కడ కూర, ఇటు సైడ్ అన్నం, ఇక్కడ అన్నం అయితే అయ్యింది. గంజం కూర, కారం వేసిన, కొన్ని వాటర్ వేసిన, చిన్న కర్రీ తొందరగా అయిపోతుంది, కొంచెం కూర కాబట్టి. కొంచెం మసాలా వేసుకుంటాను. ఇంకా కొంచెం దగ్గరికి పడితే అయిపోయినట్టే, బాగా సేపు అయినట్లేదు. ఇక్కడ అన్నం కూడా అయింది. నేనైతే ఇక పాలు కూడా పెట్టేసుకుంటున్నా. కూర ఇవన్నీ ఒక గిన్నెలు వేసుకొని బొల్లు అయితే కడేసిన. ఇప్పుడు తెల్లారిపోయింది. ఎంత పొద్దున లేచినా తెల్లారుతుంది. ఇక్కడ పాలు అయితే తాగుతుంది. సిద్ధు బ్రష్ ఎందుకో. ఇక పాలు అయినాయి. సిద్ధుకు పాలు పోసిన, డికాషన్ పెట్టేసిన ఛాయకు. బో మీద పడ్డది. ఏదేమైనా మనకు ఛాయ పడాల్సింది. మా సిద్ధ ఎంత జామి ఎత్తాడో చూద్దాం. సిద్ధ ఏం చేస్తుందో చూపిస్తాం ఒకసారి. అది ఎక్కువసేపు మసలాలే, చిన్న పెట్టిన గ్యాస్ మాకు పెద్ద ఎత్తాను.
గుడ్ మార్నింగ్. పండుకుందాం ఇంకో పండు. గుడ్ మార్నింగ్. సిద్ధు అయితే మస్తు నిద్ర పోతుండు. కొంచెం దాకా అంటుండు అక్క వాళ్ళ ఇంటికాడ ఒక కూలర్ వేసుకొని. మళ్ళీ నైట్ 8 కాగానే మళ్ళీ నిద్ర పోతుండు. హాయ్ సిద్ధు, హాయ్. నేనైతే టిఫిన్ పెట్టుకుంటున్నా పనికి వెళ్ళడానికి. ఇంత కూర వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ ఏమిటంటే ఎండకు ఉడికి ఉడికి ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం కర్రీ అయితే ఇంటికాడ పెట్టేస్తున్నా. ఏం పెడుతున్నావు అంతగానో? పదా సిద్ధుని అక్క వాళ్ళ ఇంటికాడ కుర్చీలే బాటిల్ 10 నీళ్ళు ఎవరైనా వాళ్ళు తీసుకోవరు. అమ్మో నాడు రా.